ఈరోజు మేము అర్బన్ కంపెనీ నుంచి హెయిర్ కట్ బుక్ చేసుకున్నాం అనమాట. వరుణ్ తను ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాడు. మన హెయిర్ కింద పడకుండా వాళ్ళే ఈ కవర్ వేసినారు. వాళ్ళే అట్లా మిర్రర్ కూడా తెచ్చుకున్నారు. సిక్స్ 3 5163. ఏదైనా ఫోటో చూపించు పాతది. ఇంకా చిన్న గుడ్డు బర్త్డేకే నెక్స్ట్. ఆల్మోస్ట్ అట్లా ఉత్తా కట్ కర్ దో భయ్యా. ज़्यादा छोटा मत करो. అండ్ మేము ఆయన అడిగినాం అనమాట, ఒకవేళ ఎవరి దగ్గర చైర్ లేకపోతే మీరు ఏం చేస్తారు అని అంటే, కింద కూర్చోబెట్టి చేస్తాం, ఇంకేం చేస్తాం అన్నారు. సో మీ దగ్గర చైర్ లేకపోయినా అట్లా ఏం లేకపోయినా కూడా దిల్ డూ ఇట్, సమ్హౌ దిల్ డూ ఇట్. యంగ్ డిఫరెంట్ పర్సన్ అబ్బో. ఇటు చూడు వరు. ఓ మై గాడ్. వరుణ్ అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు కూడా చేయించుకుంటాడంట. నీది హెయిర్ కట్ కాదు కదరా, ట్రిమ్మింగ్ అనాలి గున్ను, ట్రిమ్మింగ్. సరిపోతుంది కదా. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిందని రొయ్యలు చేస్తున్నా నేను. మంచిగా ఇప్పుడు ఇంకా సాగు వేసి మంచిగా. అవును,
మరి వాసన అనేది బాగా వస్తుంది. రొయ్యలు నువ్వుగాడు. సో రొయ్యలు ఇగురు, లివర్ కర్రీ. వాళ్ళు అయిపోయి వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు 2 అయిపోతాయి. ఇంకా సిమ్లో పెట్టి కుక్ చేస్తాం. అంత జుట్టు ఎవరుంది? మై గాడ్. దట్స్ లాట్ ఆఫ్ హెయిర్. అదే చాలా గిన్నెలు వచ్చేవి. మా మమ్మీ ఖుషి అవుతుండే కావచ్చు. అదే దగ్గరకు పోయి తీసుకో, ఇంత పోయింది. చాలా జుట్టే బాబు. गाँव में इसको कितने बर्तन आ जाते? नहीं आते. తీసుకోరంటనే అబ్బాయి జుట్టు. వరుణ్కి సర్వీస్ వచ్చేసి 300 పడింది అప్రాక్సిమేట్లీ. నేను ఇక్కడ అది కూడా యాడ్ చేస్తాను స్క్రీన్ షాట్. అండ్ మా తమ్ముడిది యాడ్ ఆన్ కింద వేసినాం అనమాట. వాడిది 200 పడింది. 200 250 పడింది వాడిది. సో యా, హెయిర్ కట్కి 300 అండ్ ట్రిమ్మింగ్కి 250 పడింది. సో ఇట్లా వాళ్ళే క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతారు అనమాట. మనకి ఏం జంజట్ ఉండదు. ఇంకా మాకైతే ఓవరాల్ సర్వీస్ 5 out of 5 అనిపించింది. మీరు కూడా కావాలంటే పక్కా బుక్ చేసుకోండి, పక్కా వర్త్ ఇట్.